హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఆధార్ కార్డుకి సంబంధించి అదిరిపోయే శుభవార్త రావడం జరిగింది. వీళ్ళందరికీ ఇవి ఉచితంగా చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఆధార్ కార్డు కలిగిన వారికి అలర్ట్. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో యుఐడిఏఐ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాలు నమోదు కాలేదన్న విషయం తెలిసిందే. 5 ఏళ్ల వయసు దాటిన తర్వాత బయోమెట్రిక్ అప్డేటు తప్పనిసరి అయినప్పటికీ ఇప్పటికీ 7 కోట్ల మంది పిల్లలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో పిల్లలకు సులభంగా అప్డేట్ చేసే అవకాశాన్ని కల్పించేందుకు యుఐడిఏఐ కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతుంది. యుఐడిఏఐ సిఇఓ భువనేష్ కుమార్ తాజా ప్రకటనలో తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్లలోనే పిల్లల బయోమెట్రిక్ అప్డేటు ప్రారంభించబోతున్నాం. టెక్నాలజీ టెస్టింగ్ దశలో ఉంది. ఇంకా 45 నుంచి 60 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పాఠశాలలే కేంద్రాలుగా మారనున్నాయి. యుఐడిఏఐ తాజా ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలు పంపించనున్నారు. ఆ యంత్రాలు పాఠశాలల మధ్య తిరుగుతూ ప్రతి విద్యార్థికి ఈ సేవను అందిస్తారు. ఎప్పుడు ఎలా చెయ్యాలో ఒకసారి చూసుకుంటే వయసు వచ్చేసి 5 ఏళ్ల నుంచి 7 ఏళ్ళు ఉన్నవారికి ఉచితంగా అప్డేట్ చేస్తారు. 7 ఏళ్ళు దాటిన వారికి 100 రూపాయలు అప్డేట్ ఫీజు తీసుకుంటారు. 15 ఏళ్ల వయసులోనే రెండో బయోమెట్రిక్ అప్డేట్ కూడా స్కూళ్ళ ద్వారానే చెయ్యాలనే ప్రణాళిక. ఎందుకు చెయ్యాలంటే ఆధార్ నెంబరు డీయాక్టివేట్ కాకుండా ఉండాలంటే ఈ బయోమెట్రిక్ తప్పనిసరి. స్కూల్ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, డీబీటీ పథకాల్లో ఆధార్ తప్పనిసరి. బయోమెట్రిక్ ఉన్న ఆధార్తో ప్రభుత్వ సేవలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. యుఐడిఏఐ సందేశం ఏంటంటే ఆధార్ అనేక పథకాలకు గేట్ పాస్ లాంటిది. పిల్లలు ప్రభుత్వ ప్రయోజనాల్ని సమయానికి పొందాలంటే ఇది చాలా కీలకం. అందుకే స్కూళ్ళ ద్వారానే బయోమెట్రిక్ అప్డేట్ చేయాలనే నిర్ణయానికి వచ్చాం అని భువనేష్ కుమార్ యుఐడిఏఐ సిఇఓ తెలిపారు. తల్లిదండ్రులకు సూచనలు ఏంటంటే పిల్లలు 5 ఏళ్ళు పూర్తి చేసిన వెంటనే స్కూళ్ళలో జరిగే బయోమెట్రిక్ డ్రైవ్ కోసం సిద్ధంగా ఉండండి. పాఠశాల ద్వారా సమాచారం అందించిన వెంటనే అవసరమైన ఆధారు, పుట్టిన సర్టిఫికెటు, తల్లిదండ్రుల ఆధార్ లాంటి డాక్యుమెంట్లు సిద్ధం పెట్టుకోండి. 7 ఏళ్ల తర్వాత అప్డేట్ అయితే 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందే చేయడం మంచిది. ఈ చర్యతో పిల్లలకి ఆధార్ అప్డేట్ ప్రక్రియ మరింత సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులకు వన్ టైం సదవకాశం. సో ఈ విధంగా త్వరలో స్కూళ్ళలోనే ఆధార్ అప్డేట్ చేసే విధంగా యుఐడిఏఐ తీసుకుని రాబోతుంది. అప్పుడు ఈజీగా స్కూళ్ళలోనే పిల్లలకు ఆధార్ అప్డేట్ బయోమెట్రిక్ చేయించుకోవచ్చు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.